పాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. పాల్గుణ సిద్ధ పాడ్యమి నుండి 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణువుకు పాలాన్నం నైవేద్యంగా సమర్పిస్తే మీ మనసులోని కోరికలు తీరతాయని పండితులు చెప్తున్నారు. పాల్గుణ మాసంలో గోదానం, ధనదానం, వస్త్రదానం విష్ణువుకు ప్రీతి కలిగిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. వీటితో పాటుగా ఈ పాల్గుణ మాసంలో ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం తొలగి అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఇంటి సింహద్వారం దగ్గర నీటితో ఉన్న పాత్రలను ఉంచి పూలతో అలంకరణ చేయాలి. ప్రతిరోజు పూలను మారుస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో పాజిటివ్ శక్తి కలుగుతుంది. ఎలాంటి చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. ఈ మాసం లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం కావున ఇలా ఇంటి సింహద్వారం వద్ద చేస్తే లక్ష్మి అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ పూలతో ఇంటి గుమ్మానికి అలంకరణలు చేస్తున్నారు. కనీసం ఈ మాసంలో అయినా పచ్చటి మామిడి తోరణాలు వేలాడ తీయాలి. స్వస్తి గుర్తును కుంకుమతో ఇంటి తలుపు మీద వేయటం వలన కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో శ్వేతార్ఘ గణపతిని తెచ్చి అలాగే గోవుతో కూడిన శ్రీకృష్ణుడి యొక్క చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం వలన ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా పాదరసంతో తయారు చేసిన లక్ష్మీ నారాయణులను తెచ్చి ఇంట్లో పెట్టి పూజించటం వలన సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. త్రిశూలం, ఓం, స్వస్తిక్ గుర్తులు 3 కలిపి ఉన్న దాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉంచటం వలన అదృష్టం మీ వెంటే ఉంటుంది. పిల్లన గోవి లేదా నెమలి ఈకలు కూడా అదే విధంగా ఉంచాలి. ఒక ఎర్రటి వస్త్రంలో 2 గోమతి చక్రాలు, కొంచెం కుంకుమ, 2 నెమలి ఈకలు వేసి మూట కట్టి దాన్ని పూజ గదిలో ఉంచటం వలన ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార స్థలంలో ఉంచటం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. మీ ఆదాయం రెట్టింపవుతుంది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే దక్షిణావృత శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవటం వలన ధనానికి ఎలాంటి లోటు ఉండదు. రంధ్రాలు ఉన్న పాడైపోయిన దక్షిణావృత శంఖాన్ని మాత్రం పెట్టకూడదు. శ్రీఫలం ఇంట్లో ఉండటం వలన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పాల్గొన మాసంలో నెమలి ఈకలతో తయారు చేసిన ఒక విసనకర్రను తెచ్చి మీ ఇంట్లో ఉత్తర దిక్కుకు ఉంచండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆకర్షింపబడుతుంది. కావున మీరు కూడా ఈ పవిత్రమైన పాల్గొన మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో ఏ ఒక్కటి తెచ్చి మీ ఇంట్లో పెట్టినా మీ బాధలు, కష్టాలు తొలగిపోయి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, అదృష్టం మీ వెంటే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.